ॐ श्रीकृष्णाय परमात्मने नमः। अथ अष्टमोऽध्यायः। अक्षरपरब्रह्मयोगः अभ्यासयोगः। एनिमिदव अध्यायं मोदटि श्लोकम्। अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् అధిదైవం కిముచ్యతే. అర్జునుడు ప్రశ్నించెను, ఓ దేవదేవా, పురుషోత్తమ, బ్రహ్మమననేమి, ఆత్మయననేమి, కామ్యకర్మలననేవి, భౌతిక సృష్టి అననేవి, దేవతలననెవరు, దయతో ఇది నాకు వివరింపుము. 2వ శ్లోకం. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, అధియజ్ఞము అనగానేమి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు? 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశరహితమును దివ్యమును అగు జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్య స్వభావమే అధ్యాత్మమనియు చెప్పబడును. జీవుల దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము అని అనబడును. 4వ శ్లోకం. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును. 5వ శ్లోకం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తత్క్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. 6వ శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. 7వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. అందువల్ల సర్వకాల సర్వావస్థలలోనూ నన్నే స్మరిస్తూ యుద్ధం చేయి. నాయందే మనోబుద్ధులను అర్పిస్తే నన్నే చేరగలవు. ఇందులో
సందేహమే లేదు. అనగా అంత్యకాలంలో భగవత్ చింతన చేసేవారు పరమాత్మనే పొందుతారు. అలా చేయగలిగే సంస్కారం రావటం కోసం జీవితమంతా దైవస్మరణ చేస్తూ ఉండాలని చెప్తున్నారు. 8వ శ్లోకం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఓ పార్థ, మనస్సును ఎల్లవేళలా నా స్మరణమునందే నియుక్తము చేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసెడివాడు నన్ను తప్పక చేరగలడు. 9వ శ్లోకం. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవి, పురాణ పురుషుడు, శాసకుడు, సూక్ష్మరూపి, సర్వవ్యాపకుడు, సర్వాధారుడు, అచింత్యరూపుడు, ఆదిత్యవర్ణుడు, మాయాతీతుడు మొదలైన సర్వోత్కృష్ట లక్షణాలు కల పరమాత్మను ఎవరు ధ్యానిస్తున్నారో అతడు ఆ పరమాత్మనే పొందుతున్నాడు. 10వ శ్లోకం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి యోగశక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తిభావమున భగవానుని స్మరించడివాడు తప్పక ఆ పరమ పురుషుని పొందగలడు. 11వ శ్లోకం. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవిధులైన వారును ఓంకారమును ఉచ్చరించువారును సన్యాసాశ్రమము నందున్న మహర్షులును అగు మనుజులు బ్రహ్మమునందు ప్రవేశించుచున్నారు. అట్టి పూర్ణత్వమును కోరిన వారు బ్రహ్మచర్య వ్రతము నభ్యసింతురు. మోక్షమును గూర్చు ఈ విధానమును ఇప్పుడు నేను సంగ్రహముగా వివరింతును. 12వ శ్లోకం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఇంద్రియ కర్మల నుండి విడివడి ఉండుటయే యోగస్థితి అనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందు స్థిరము చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు. 13వ శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఈ యోగ విధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడనైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. 14వ శ్లోకం. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః.
ఎవరు అనన్యచిత్తుడై నన్ను గూర్చి ప్రతినిత్యం నిరంతరం స్మరించుచున్నాడో అటువంటి వాడికి నేను అతి సులభుడను. 15వ శ్లోకం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. 16వ శ్లోకం. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భౌతిక జగమునందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమలోకము వరకు గల సర్వలోకములు జన్మమృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కాని ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు తిరిగి జన్మమునొందడు. 17వ శ్లోకం. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలనియు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా తెలిసినవారు. 18వ శ్లోకం. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును. మరల బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. 19వ శ్లోకం. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. పార్థ, ఈ భూత సముదాయము ప్రకృతి వశమున మాటిమాటికిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును, పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. 20వ శ్లోకం. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తోऽవ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. వ్యక్తావ్యక్తములయ్యడి ఈ భౌతిక ప్రకృతి కన్నను పరమైనదియు శాశ్వతమైనదియు అగు అవ్యక్త ప్రకృతి వేరొక్కటి కలదు. అది పరమోత్కృష్టమును నాశరహితమును అయి ఉన్నది. ఈ జగమునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచియుండును. 20వ శ్లోకం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరమని వర్ణింతురో, ఏది పరమగమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగి రాడో అదియే నా దివ్యధామము. 22వ శ్లోకం. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాం తస్థాని భూతాని
येन सर्वमिदं ततं. ఓ పార్థ, సమస్త భూతములు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నవి. ఆ సచ్చిదానంద పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. 23వ శ్లోకం. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో, అట్టి కాలములను అనగా 2 మార్గములను తెలిపెదను. 24వ శ్లోకం. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. పరబ్రహ్మమునెరిగిన బ్రహ్మవిదులు అగ్నిదేవుని ప్రభావమునందు, కాంతియందు, పగటి అందలి ఏదేని శుభగడియయందు, శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు. 25వ శ్లోకం. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ధూమమునందు, రాత్రియందు, కృష్ణపక్షమునందు, సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగి వచ్చును. 26వ శ్లోకం. శుక్లకృష్ణే గతిహ్యేతే జగతఃశాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ జగత్తును వీడుటకు వేదాభిప్రాయముననుసరించి శుక్ల కృష్ణములనడి 2 మార్గములు కలవు. శుక్ల మార్గమునందు మరణించువాడు తిరిగి రాకుండును, కాని చీకటి మార్గమున మరణించువాడు మాత్రము వెనుకకు తిరిగి వచ్చును. 27వ శ్లోకం. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అర్జున, ఈ 2 మార్గాల తత్వాలను గ్రహించిన యోగి ఇక మోహాన్ని పొందడు. కనుక అర్జున, నువ్వు సర్వకాల సర్వావస్థలలోనూ యోగయుక్తుడవు కా. 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదాధ్యయనము వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలన, దానము వలన లేదా తాత్విక కర్మలను మరియు కామ్యకర్మలను అనుసరించుట వలన కలుగు ఫలితములు భక్తి మార్గమును చేపట్టు మనుజునికి లభింపకపోవు. కేవలము భక్తియుత సేవ నొసరించుట ద్వారా అతడు వీటన్నిటినీ పొందుటయేగాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలడు. ఓం తత్సదితి.
श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अक्षरपरब्रह्मयोगो नाम अष्टमोऽध्यायः।